హల్లెలూయా! యేసు ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన సహోదరి, సహోదర, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడంటే, కొన్ని కొన్ని సమస్యలు మనకి తెలియకుండానే మన దాకా రాకుండా ఆపగలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. చూడండి ఎలా చెప్పగలుగుతున్నారు అనంటే, అపోస్తుల కార్యములో 9 అధ్యాయంలో ఆ 3 వచనం, 4 వచనం గాని చదివితే ఉంటది. సౌలా, సౌలా నన్నేల నీవు హింసించుచున్నావు. మనకు తెలిసినటువంటి వాక్యమే. అపోస్తల కార్యాలు 9:4లో సౌలు అనే వ్యక్తి క్రైస్తవుల్ని, యేసు ప్రభువే దేవుడు అనే వాళ్ళని, వాళ్ళ శిష్యుల్ని హింసిస్తూ, దూషిస్తూ, చంపటానికి కూడా వెనకాడనటువంటి వ్యక్తి సౌలు. అయితే దమస్క్ మార్గము అని రాయబడి ఉంటది. మీరు గాని చదవగలిగితే బాగుంటది వాక్యం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సౌలు దమస్కులోకి ఎంటర్ కాక మునిపే దేవుడు సౌలు మీదకి వచ్చి ఒక వెలుగుమయమై బాగా గుర్తుపెట్టుకోండి. మీ మీదకి కూడా ఒక వెలుగు వస్తుంది. కానీ మీరు గ్రహించుకోలేకపోతున్నారు. ఆత్మని పొందుకోలేకపోతున్నారు. సంఘంలో పరిశుద్ధాత్మ కూటమిలో మీరు గాని పాల్గొంటే ఆ ఆత్మ మీ మీదకి ఖచ్చితంగా వస్తుంది. మేడ మీద జరిగింది అదే. మీకన్నీ తెలుసు. కానీ చేయటానికే మనసు ఒప్పుకోదు. ఆ సమయానికి పనులుంటాయి. తలనొప్పి, నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. కానీ మనకొచ్చేటటువంటి సమస్య మనకు రాకుండా ఆపేస్తున్నాడు దేవుడు. అది ఆయన మహాకృపను బట్టి, మిమ్మల్ని బట్టి, మనల్ని బట్టి కాదండి. మనం చేసే నీతిని బట్టి కాదు, మనం చేసే క్రియలను బట్టి కాదది. ఆయన కృపను బట్టి ఒక్క దినము ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినముల వరకు ఆయన మర్చిపోనంటున్నాడు లేఖనాలు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు సౌలు దమస్కులో గాని ఎంటర్ అయితే శిష్యుల మీద పడి హత్య చేయడానికి కూడా వెనకాడనటువంటి వ్యక్తి. కానీ దేవుడు మహాకృప ఏందంటే అక్కడ దిగి వచ్చి ఆయన అంటున్న మాట ఏందంటే, నా ప్రజల్ని, నా శిష్యుల్ని అని అనడం లేదు అక్కడ ఆయన. సౌలా, సౌలా నన్నేల నీవు హింసిస్తున్నావు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. డైరెక్ట్‌గా నన్నెలా నీవు హింసిస్తున్నావు అంటున్నాడే గాని, నా శిష్యుల్ని ఎందుకు హింసిస్తున్నావు? నా పేతురుని ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడడం లేదు. సౌలు కళ్ళు తెచ్చుకొని తర్వాత ఆయన్ని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆయన కాడి మీద చెయ్యి వేసి ఎవరు గూడా వెనక్కి తిరిగి చూడకూడదు అన్న మాట సౌలులో కనిపిస్తూ ఉంటుంది మనకి. చూడండి, చదవండి. చదివి మీ మనోనేత్రాలు తెరిపించబడాలి. లేఖనాలు చాలా బలమైనయి, ఆహారమైనయి, చాలా విలువైనయి. అది మనం చదవగలగాలి. ఇతరులకి వినిపించగలగాలి. అప్పుడే నీ జీవితం ఫలభరితం అవుతుంది. అన్నీ తెలుసు అనుకోవడం చాలా మూర్ఖత్వం అది. అన్నీ తెలుసులే అనుకోవడంలోనే ఉంటుంది ఏమీ తెలీదని. నా జీవితంలో చాలా మందిని చూసాను నేను. అందుకని వాక్యాన్ని చదవండి. ఇతరులకి ఉపదేశించండి, పంచండి, ధైర్యపరచండి. కుంగిపోతున్న ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు, పాడైపోతున్న కుటుంబాల్ని కాపాడండి, కట్టండి. ఆయన శిష్యులనగా ఆ యాజకత్వం చేసేవాళ్ళని అనడం లేదు ఇప్పుడు. ప్రతి ఒక్కరు గూడా ఆయన శిష్యులే. మాటను జ్ఞాపకం పెట్టుకొని మీకు జ్ఞాపకం వస్తే అపోస్తుల కార్యములు 9 నుంచి చదువుకుంటా వెళ్ళండి. చాలా చక్కటి మాటలయి. ధైర్యపరిచే మాటలు. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు.